ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము, యెహోవా మేము నీ పేరు పెట్టబడిన వారము, మమ్మును చేయి విడువకుము. ఆమెన్. దేవుని చేత పేరు పెట్టబడిన వారముగా ఎప్పుడు అనిపించుకుంటాము? మన పాపమును విడిచిపెట్టిన ఎడల, వ్యభిచారమును విడిచిపెట్టిన ఎడల, లోక సంబంధమైన క్రియలను విడిచిపెట్టిన ఎడల మనము దేవుని వారముగా, దేవుని చేత పేరు పెట్టబడిన వారముగా ఉంటాము. కనుక మనము అప్పుడు ప్రార్థన చేయాలి, ప్రభువా మేము నీ పేరు పెట్టబడిన జనాంగము నాయన, మమ్మను చేయి విడవద్దని మనము ప్రార్థన చేయాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకు చెప్తున్నానంటే, దేవుని రాకడ సమీపముగా ఉన్నది. అక్కడక్కడ భూకంపములు, కరువులు, రాజ్యములపై రాజ్యములు, జనములపై జనములు, యుద్ధములు జరుగుచున్నవి. కనుక దేవుడు పరిశుద్ధ గ్రంథము అయిన బైబిల్లో చెప్పినటువంటి సూచక క్రియలు జరుగుచున్నవి. కనుక దేవుని రాకడ సమీపముగా ఉన్నది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకనూ నీవు పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందనట్లయితే, నీ పాపములను, వ్యభిచారములను, విగ్రహారాధనను, లోక సంబంధమైన క్రియలన్నిటిని విడిచిపెట్టి యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా నీవు అంగీకరించి పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము తీసుకొని పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారసులు కావాలని వేడుకొనుచున్నాను. అప్పుడు దేవుని జనాంగముగా నీవు నేను మార్చబడతాము. కాబట్టి యెహోవా మేము నీ పేరు పెట్టబడిన వారము, మమ్మను చేయి విడువకుము అని ప్రార్థన చేసే విధముగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్. నా దేవా యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము కనుక నీ కృప మా మీద నుండునుగాక. ఆమెన్. దేవుని కొరకు మనము కనిపెట్టుకొని ఉన్నట్లయితే దేవుని కృప మన మీద ఉంటుంది. ఎవరి కొరకు కనిపెట్టుకొనిచున్నాము? లోక సంబంధమైన మనుషుల కోసరమా? లోక సంబంధమైన ధనధాన్యాదులు, సుఖభోగముల కోసరము మనము ఎదురు చూస్తూ ఉన్నామా? కనిపెట్టుకొనిచున్నామా? అట్లయితే దేవుడు కృప అనుగ్రహించడు. మనము కనిపెట్టుకొనిచున్నది దేవుని కొరకైతే ఆయన కృప మన మీద నుండునుగాక. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ప్రార్థన చేయాలి. మనము ప్రార్థన చేసిన దానిని కనిపెట్టుకొని పొందుకోవాలి. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కృప మనకు అనుగ్రహింపబడుతుంది. కాబట్టి దేవుడు మన కొరకు కృపలను అనుగ్రహించే వానిగా ఉన్నాడు. కనుక మనము యెహోవా కోసరము, దేవుని కోసరము కనిపెట్టుకొని ఉండే వారముగా ఉండాలి. మన ప్రార్థనలు దేవునికి అంగీకారముగా ఉండాలి. మన తలంపులు, మన ఆలోచనలు, మన క్రియలు, మన నడక, మన పడక, మాటలు అన్నీ కూడా దేవునికి తగినట్లుగా, దేవుని పోలి జీవించేటట్లుగా ఉన్నట్లయితే దేవుడు మనకు కృప అనుగ్రహిస్తాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కనిపెట్టుకున్నది బంధువుల కోసరము, స్నేహితుల కోసరము, అన్నదమ్ముల కోసరము, ఆస్తుల కోసరము, ఐశ్వర్యము కోసరము కాదు, కానీ దేవుని కోసరము మనము కనిపెట్టుకొని ఉన్నట్లయితే దేవుడు మనకు నిశ్చయముగా తన కృపలను అనుగ్రహించునుగాక. దేవుడు తన కృపను మన మీద నుండునుగాక. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని చేత మనము పేరు పెట్టబడిన వారమైతే ఆయన మనలను చేయి విడువడు. ఆయన కొరకు మనము కనిపెట్టుకున్నట్లయితే దేవుని కృప మన మీద ఉంటుంది.
కనుక ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు, పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కృమ్మరించెదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పట్టజాలనంత విస్తారమైన దీవెనలు అనగా నీకు ఎంత అవసరమో దానికంటే అత్యధికముగా దయచేయు దేవుడు, నీ స్థితిగతులు మార్చు దేవుడు, నిన్ను ఆశీర్వదించు దేవుడు. నీవు లోపలికి వెళ్ళినను ఆశీర్వదించబడతావు, బయటకు వచ్చినను ఆశీర్వదించబడతావు. నీ భూఫలము, నీ గర్భఫలము ఆశీర్వదించబడతాది. నీ యొక్క దుక్కెటెద్దులు, నీ పొలములు, నీ పశువుల మందలు ఆశీర్వదించబడతాయి. నీ గొర్రె మేకలు ఆశీర్వదించబడతాయి. నీ యొక్క పంటనిచ్చు భూమి ఆశీర్వదించబడతాయి. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే నీవు నేను దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నామో, దేవుని జనాంగముగా పేరు పెట్టబడి ఉన్నామో, దేవుడు విస్తారమైన దీవెనలు కురిపించే వాణిగా ఉన్నాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈయన మాట తప్పని వాడు, మడిమె తిప్పని వాడు. ఈ నూతనమైనటువంటి నెలలో ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కృమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చి ఇప్పుడే నా జీవితంలో నెరవేర్చుచున్నాడని ప్రభువు పేరిట తెలియపరచుచున్నాను. ఆమెన్.